హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలక్కతుర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాల్లో వ్యవసాయం విత్తనాలు, ఎరువులు, విద్యుత్ సరఫరా, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి. అదేవిధంగా మండల నాయకత్వాన్ని కోరుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణ దామెర ఎలక్ట్రిసిటీ ఇష్యూ చెప్పారు, వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. మొన్న ఇంకేదో ఒక మాట చెప్పినారు. ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల యొక్క దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ల విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు సంబంధించి నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా చేస్తారని మనం మరొకసారి కూడా సందర్భంగా మనవిస్తూ, నాకు అన్నిటికంటే నేను చెప్పిన ఎప్పుడు ఎలకతుర్తి యొక్క నియోజకవర్గానికి ముఖద్వారంగా అటు నుంచి అటు ఆ మండలాలు ఉన్నాయి. ఈ మండలంలో మీరు నేషనల్ హైవేకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో మండల చౌరస్తాకు సంబంధించి కోడ్ వెళ్ళిపోయింది. ఆర్టీసీ అధికారులను తీసుకొని వస్తాం. ఆ బస్ స్టాండ్ కావచ్చు, ఆ చౌరస్తా కావచ్చు, ఆ ప్రాంతంలో కూడా ఒక మార్పు వచ్చే విధంగా వ్యవహారం చేసే విధంగా అన్ని చర్యలు ఉంటాయనేటువంటి మాట కూడా సందర్భంగా కోరుతూ, మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నా లేదా ఇంతకు చెప్పినటువంటి ఇతరత్వ సమస్యలు ఏమున్నా 24/7గా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురావచ్చని కోరుతూ, గ్రామాల వారీగా ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని వచ్చి చెప్పుకునే విధంగా వ్యవహారాన్ని నడపాల్సిందిగా మండల కాంగ్రెస్ ప్రేరణ కోరుతూ, మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరూ